అన్న హాయ్ అన్న. ఆయన సో మరి అసలు పవన్ కళ్యాణ్ ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తేనే మేము చూడాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అవు సో మొత్తానికి హరిహర వీరమలు సినిమా నుంచి అవును. ఒక సాంగ్ ప్రోమో సాంగ్ అయితే రావడం జరిగింది. అవును. మంగ్లీ వాయిస్ ఎలివేషన్ అవును. మనకు అనసూయ గారు కూడా కనిపించారు. సో అవును. అది వింటున్నంత మీకు ఎట్లా అనిపించింది? అన్నో ఇన్ని సినిమాలతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలలో ఈ సాంగ్ అయితే కొంచెం వెరైటీగా కొంచెం మంచిగా చూపించడం జరిగింది. ఆయన గెటప్ గానీ ఆయన కాస్ట్యూమ్ గానీ ఎంత వెరైటీగా చాలా మంచిగా అనిపించింది అన్న. సైరా నరసింహారెడ్డిలో మా బాస్ చిరునవ్వు చూసినట్టు ఉంది. మంచిగా ఉంది నా ప్రోమో అయితే. అంటే నిన్న మొన్నటి వరకు కూడా కొంతమంది పొట్ట సంథింగ్ ఇట్లా అని ట్రోల్ చేశారు కదా. ఆ. సో అట్లాంటి వాళ్ళకి ఒక చెంపపెట్టి అనుకోవచ్చా ఈ లుక్స్ అన్ని కూడా? వాళ్ళకి వేసిన కొడుకులు ఏదో ఒకటి గెలకాల ఏదో ఒకటి చేయాలా పవన్ కళ్యాణ్ గారిని అంటే ఎవరినైనా ఎవరినైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు రిప్లైగా సమాధానంగా గట్టిగా తిట్టేటట్టు అవే ఇచ్చారు. కానీ ఈయన ఎవరిని ఏమన్నాడు, ఈయన గురించి ఏం ట్రోల్ చేసినా ఏం చేసినా కూడా ఎవరిని పట్టించుకోడు. అందుకు ఈయన ఏదో ఒకటి గెలకాలనేది ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఇంకా పొట్ట గిట్ట ఉండాక ఏం మనిషి ఉంటాడు బా ఆ నా కొడుకులకు ఉండదా పొట్ట షర్ట్ పిలిచే దున్నపోతుంటారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. వేసినా కొడుకులు అనుకొని నా కొడుకులు. అంటే ఈ 36 సెకండ్స్ ఈ ప్రోమో సాంగ్ లో ఆ కురకుర మీసాలు మీసం కట్టు పంచె కట్టు అట్లా నడుచుకుంటూ వస్తుంటే ఎట్లా అనిపించింది? సూపర్ గా ఉంది అసలు. ఒక సింహం నడుచుకుంటా వచ్చినట్టు ఉంది. ఆ మీసం కట్టు ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఆయన స్టైల్ సూపర్ గా ఉంది. ఒక రేంజ్ లో అనుకోవచ్చు. అదే ఈ మార్చ్ 28 కి సినిమా రిలీజ్ ఉంది. సో మరి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఇప్పటి వరకు ఆయన ఓన్ గా పాడిన ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు ఇందులో నుంచి మాధవిలాంటి కూడా అని. సో ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా గురించి? అదే నేను చెప్పేది, ఇంత ముందు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా అయితే కొంచెం బీభత్సంగానే ఉండేటట్టే ఉంది. అదేదో డాకుమార్ సినిమాకు స్పీకర్లు పగిలినట్టు ఈ స్పీకర్లు పగలడం కాదు కదా, థియేటర్లే మొత్తం గాలి పెట్టేట్టు ఉన్నాయి. ఆ సాంగ్ చూస్తే ఆయన గెట్అవుట్ ఆయన కట్అవుట్ ఆయన మీసం కట్టు చూసే కనుక భయంకరంగా ఉంది. నువ్వు అంటే ఇప్పుడు ఆయన నుంచి సినిమా రాక దాదాపు ఒక చాలా సంవత్సరాలు దాటిపోయింది. ఒకసారి చూస్తే బాగుంది చాలా మంది కోరుకుంటున్నారు. సో మరి ఫస్ట్ వచ్చే సినిమా ఇదే హరిహర వీరమల్లు. సో మరి ఎట్లా ఉండబోతుంది? ఫ్యాన్స్ రచ్చ కావచ్చు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ హ్యాపీనెస్ చాలా పెద్దగా ఊహించుకుంటుంటారు. ఎందుకంటే ఊరికి ఇన్ని సినిమాలు తీసి చాలా చాలా సినిమాలు తీసి లొల్లి సినిమాలు తీసి భయంకరంగా ఊరికి పోయే రకం కాదు పవన్ కళ్యాణ్ గారు. లేట్ గా తీసినా లేటెస్ట్ గా వచ్చాడు. ఏదంటారు, సింహాన్ని ఒకసారి చూసినా చాలునా థియేటర్ కి వచ్చి సింహాన్ని చూసినట్టు ఉంటది. ఈ సినిమా అయితే ఒక రేంజ్ లో ఉంటది. అంటే ఎంతైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కదా, నాకు ఆ సాంగ్ విన్న తర్వాత చాలా మంచిగా ఉంది సాంగ్. అది అంటే ఆడియన్స్ కూడా మంచిగా చూసారు, చాలా మంచిగా అని చెప్పారు. అంటే సినిమా కూడా బాగా మంచిగా ఆడుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ కట్అవుట్ చూస్తే మంచిగా చాలా మంచిగా అనిపించింది. సూపర్, ఇది మంచిగా ఉంది. తీసిన కెమెరామెన్ కానీ మంచిగా నీట్గా తీసిండు. సినిమా అయితే మంచిగా, పాట కూడా మంచిగా వచ్చింది. సూపర్ సాంగ్. సినిమా అయితే మరి మంచిగా ఉంది. ఎక్స్పెక్ట్ అయితే మంచిగా ఆడియో రిలీజ్ మంచిగా జనాలు వింటారు మంచిగా. వాళ్ళు కూడా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఫ్యాన్స్ కూడా మంచిగా చూస్తున్నారు. అందరు చూస్తున్నారు జనాలు పవన్ ఫ్యాన్స్. నాకు తెలిసిన అయితే అంటే రాజకీయం అంత కాకుండా మామూలుగా సినిమాలో అయితే బాగా రెండు బ్యాలెన్స్ అయితే కుదరదు. అంటే వచ్చిండు ఏదో అయిండు బై లక్లో అయిండు, డిప్యూటీ సీఎం అయిండు. కానీ నాకు తెలిసిన మాట అయితే సినిమా ఫిల్లర్ రావాలని అనుకుంటాం ఎక్కువ. అది ఎందుకంటే ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు. అంటే ప్రతి ఇయర్లో ఎన్నో 5-6 సినిమాలు తీసినా కానీ మాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. అంటే మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ కి ఫోటో వచ్చిందని వివిధ కొంతమంది ట్రోల్ చేశారు. సో ఇప్పుడు ఈ సాంగ్ లో లుక్స్ చూసిన తర్వాత అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? నేను చెప్తున్నా ఏంటంటే చాలా మంది పవన్ కళ్యాణ్ అది కొందరు తిట్టుకుంటారు, ఇట్లా వేస్ట్ అది ఇది ఇట్లా రాజకీయంలో వెళ్ళిండని కొందరు మరి ఇట్లా ఏదో అనుకుంటారు చాలా మంది. కానీ నాకు తెలిసిన మట్టు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాలో మంచిగా నటిస్తుండు, మంచిగా చేస్తుండు. ఆయనకు మంచి పేరు అయితే నంబర్ 1 పోస్ట్ లో మంచిగా ఉంది. మంచి యాక్టింగ్ చేస్తూ మంచిగా ఫ్యాన్స్ అయితే ఫుల్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అనమాట. బాగుంది. కాకపోతే ముందు సాంగ్ బాగుండే, ఏది మాట వినాలి గురుడా సాంగ్ బాగుండే. కాకపోతే ఇది కొద్దిగా ఇచ్చింది అంతే, కొద్దిగా అన్పడలే. మొత్తం సాంగ్ రిలీజ్ అయితే బాగుంటది. ఈ సాంగ్ గిట్ట బాగుంది చాలా. కాకపోతే ప్రజల్లోకి అందరికి కనెక్ట్ అయిన సాంగ్ అంటే ఫస్ట్ సాంగ్ అది బాగుండే. సో మాట వినాలి గురుడా సాంగ్ లుక్స్ పరంగా కావచ్చు, కరెక్ట్ పరంగా రీసెంట్ గా మనకు అది ఫోటో వచ్చిన సంథింగ్ ట్రోలింగ్ చేశారు కదా, ఈ లుక్స్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. ఈ లుక్స్ లో ఇంకా అద్భుతంగా ఉన్నాడు. అది వేసుకొని టవల్ వేసుకొని వచ్చిండు, చాలా బాగుంది. ఈ సాంగ్ అయితే చాలా బాగుంది. ఫుల్ సాంగ్ రిలీజ్ అయితే
మామూలుగా ఉండదు, వేరే లెవెల్ గా ఉంటది. సో అది అంటే ఇప్పటి వరకు చూసిన లుక్స్ అన్నిటి పరంగా చాలా డిఫరెన్స్ గా అనిపిస్తుంది yes కదా. అవును. So మరి ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు మీ ఎక్స్పెక్టేషన్స్? ఈ సాంగ్ అయితే వేరే లెవెల్ గా ఉంటది. సో ఇద్దరు వచ్చిండ్రు ఇందులో, అనసూయ ఉన్నది. అనసూయ ఇంకొక ఆమె, వీళ్ళు చాలా అద్భుతంగా డాన్స్ చేసినట్లు చూపించిండ్రు. ఇంకా పవన్ కళ్యాణ్ అన్న నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ ఇచ్చిండు. ఆ ఎంట్రీ అద్భుతంగా ఉంది, ఆ డ్రెస్సింగ్ కానీ ఆ ఎంట్రీ కానీ సూపర్ ఉంది. నాకైతే ఆ ఒక్క సాంగ్ బాగా కనెక్ట్ అయింది, ముందు సాంగ్. సో అది అంటే మరి సినిమా ఎట్లుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మార్చ్ 28 సినిమా వస్తుందని అంటున్నారు. ఆల్మోస్ట్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? వీరమల్లు అంటే వీరమల్లు చెప్పిన మాట వినాల్సిందే, మాట వినాలి గురుడా అంటే మాట వినాల్సిందే. పవన్ కళ్యాణ్ అని అందరికి చెప్తాడు, అందరు మాట వినాల్సిందే గురుడా, అందరికి గురువు. సో అది బాగుందన్న. కొత్తమ్మ అడుగులతో అని ఒక కొద్దిగా బాగా ప్రోమోలో ఉన్నటువంటి ఆ పాట కానీ బాగా చిన్న సో పాట బాగుందన్న. సో అది ఏంటంటే మన హరిహర వీరమల్లు పండగ సాయందని ఒక రాబిన్ హుడ్ తరహా సినిమా. సో ఆ సినిమా హిట్ కావాలని, సక్సెస్ఫుల్ అదే ఐ మీన్ బ్లాక్ బస్టర్ కావాలని మనసారా కోరుకుంటున్నాను. పాట అయితే బాగుందండి, సూపర్. అంటే అందులో ఆయన అంటే కొరమీసం తిప్పుకుంటా ఆ పంచకట్టుతో వస్తా ఉంటే ఎట్లా అనిపిస్తుంది మీకు కటౌట్ చూస్తే? ఒక రియల్ రాబిన్ హుడ్ ఎలా వస్తాడో అలా ఉందన్న. రాబిన్ హుడ్ అంటే ఏంటంటే దొంగతనాలు చేసేవాడు కాదండి, దాన్ని దోచుకున్న సొమ్మును ప్రజలకు పేదవాళ్ళకు పంచేవాడు రాబిన్ హుడ్. సో ఎక్కడెక్కడ ఇప్పుడు మనం చిరంజీవి సినిమా లంకేశ్వరుడు ఒక సినిమా ఉంది, ఉన్నవాన్ని దోచిపెట్టు లేని వానికి పంచిపెట్టు అని ఒక డైలాగ్ ఉంది. సో అట్లనే ఇలాంటి డైలాగులు కూడా దాంట్లో ఉంటాయని నేను కూడా అనుకుంటున్నాను. సో నేనేందంటే ఈ రాబిన్ హుడ్ తరహా సినిమా మన హరిహర వీరమల్లు సక్సెస్ కావాలన్నా. సో బాగుంది ఆ స్టైల్ గానీ, ఆ కోర మీసం తిప్పుకుంటూ పవన్ కళ్యాణ్ రావడం గానీ, అనసూయ ఇంకొకరు ఎవరు దానికి ఐటమ్ సాంగ్ చేయడం అనేది బాగుంది. నిన్న మొన్నటి వరకు కూడా ఆయనకు పొట్ట వచ్చింది, అసలు అవసరమైన విధంగా కొంతమంది రోల్ చేశారు కదా. సో అట్లాంటి వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టి అనుకోవచ్చు. అవునన్నా, ఇప్పుడు ప్రాక్టీస్ లేకపోతే ఏదైనా సరే అక్కడే ఆగిపోతుంది. సో అతనికి ఏంటంటే బాడీ ప్రాక్టీస్ తగ్గిపోయింది. ఐ మీన్ ప్రజల మీద ధ్యాసతో, అభివృద్ధి మీద ధ్యాసతో అతను ఏం చేశాడంటే ఆ ధ్యాస తగ్గిపోయింది. సో ఆ ధ్యాస తగ్గిపోయేసరికి బాడీ ఆటోమేటిక్ గా ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది. అంత మాత్రాన అతను హీరో కాకుండా పోడు, మనిషి కాకుండా పోడు. సో అది మళ్ళీ ప్రాక్టీస్ చేసి మళ్ళీ జిమ్కి వెళ్ళడం, మళ్ళీ తన శరీరాన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటే వచ్చేస్తుంది. ట్రోల్ చేసిన వాళ్ళకి మాత్రం నేను ఏం చెప్పానండి, నో కామెంట్స్. పవన్ కళ్యాణ్ మీద ట్రోల్ చేస్తే నేను ఎలాంటి కామెంట్స్ ఏం చేయలేను. నేను అభిమానించేవాడినే కానీ ఆ ట్రోల్ చేసిన వాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చున్న వాడిని అయితే కాదండి. ఇట్స్ అమేజింగ్, చాలా అంటే చాలా బాగుంది. ఇంతవరకు నేను చిన్నప్పటి నుంచి చూసిన మూవీస్ లో ఆ మూవీ ఇప్పుడైతే నేను చూడలేదు. అట్లాంటి సాంగ్ ఫస్ట్ టైం నేను చూడడం. ఫస్ట్ నేను చూసి ఏదో వచ్చిందని చెప్పి నాకు చెప్పినారు, బట్ ఏదో ఉంటదిలే అని చెప్పి ఫీల్ అయినా. ఒక్కసారి చూసిన తర్వాత బ్లాక్ బస్టర్ అసలు ఇట్లాంటి సాంగ్ అని చెప్పి ఎక్స్పెక్ట్ వచ్చింది. 1 మినిట్ అయినా సరే పిచ్ లెవెల్ ఉంది అసలు. అసలు అమేజింగ్, అసలు అట్లాంటి సాంగ్ ఎక్స్పెక్ట్ చేయలే. చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగుంది. మొన్నటి వరకు కొంతమంది పవన్ కళ్యాణ్ కొట్టు వచ్చింది ఇంకా సినిమాలు అవసరమైన విధంగా ట్రోల్ చేశారు. సో ఈ లుక్స్ చూస్తే వాళ్ళందరికి ఏం చెప్తారు? అన్న వాళ్ళు ఎన్న అంటారు, బట్ తన ఏంటో అని చెప్పి నిరూపించుకున్నాడు. ఇట్స్ చాలా అమేజింగ్, చాలా అంటే చాలా బాగుంది. అట్లాంటి సాంగ్ వస్తుంది అని చెప్పి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు వచ్చి ఎప్పుడు చూడలేదు కూడా. ఏ మూవీ కానీ ఏదైనా ఏ సాంగ్ లో కూడా వచ్చింది 1 మినిట్ అయినా సరే బ్లాక్ బస్టర్ ఉంది అసలు. నేను పక్కా చెప్పగలను ఆ మూవీ కూడా బ్లాక్ బస్టర్ ఉంటది. అదిరిపోయిందన్న, బ్లాక్ బస్టర్ బొమ్మ, అందులో తిరుగులేదు. ఆ స్టైల్ వేరే ఉంది, ఆ లుక్ వేరే ఉంది, ఆ కిక్ వేరే ఉంది. పవన్ లో పవర్ ఒక్క జస్ట్ ఎంటర్కమనం కూడా తగ్గలేదు. అలా మళ్ళీ థియేటర్ బాక్స్ బద్దలు కావాల్సిందే. ఎన్ని సినిమాలు వరవరు సృష్టించినా రాబోయే ఈ ట్రెండ్ సునామీలో ఆల్ సినిమాలు బాక్సులు అన్ని బద్దలు చేసిపోతారు. మళ్ళీ దాదాపు కొన్ని ఇయర్స్ అయింది పవన్ కళ్యాణ్ ఒక సినిమా రాక, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఇంట్లో ఒక పంచకట్టు కట్టుకొని మీసా మీద చేసి నడుస్తూ వస్తా ఉంటే ఎట్లా అనిపించింది? ఒక సింహం వస్తున్నట్టు అనిపించింది. సింహం కదా అది, లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా ఉన్నాడు. ఆ నవ్వు, ఆ స్టైల్, ఆ కింగ్, అది 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 వాళ్ళ వారసత్వం, అది చిరంజీవి ఫ్యామిలీ వారసత్వం. అది ఇంకెవరికి మళ్ళీ రావడం అది కుదరది. కాకపోతే రాజకీయ నేపథ్యంలో కొంత సినీ ఇండస్ట్రీకి లేట్ అయింది అనేది వాస్తవం. మాలాంటి వాళ్ళు కొంతమంది నిరాశ చెందినం. మళ్ళీ పులిస్ అన్ని తెంపుకొని వస్తుంది. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చినా ఎక్కడ పోయినా పులి ఎవరు భర్తీ చేయలేరు. అంతే అది. సో ఇప్పుడు కొంతమంది నిన్న వరకు పవన్ కళ్యాణ్ కి పొట్ట వచ్చిందని ఇంకా సినిమాలు అవసరం అని కొంతమంది ట్రోల్ చేశారు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఈ లుక్స్? అసలు ఒకసారి
దీని ప్రోమో చూసి మాట్లాడితే బాగుంటుందేమో. ఇప్పుడు పిల్ల పుట్ట ముందే పుల్ల పుట్టేయడం కాదు, దానిలో దమ్ము ఆ పవర్. ఇప్పుడు ప్రోమో చూస్తే తట్టుకోలేనటువంటి శక్తులు కొన్ని ఉంటాయి, అవి ఖచ్చితంగా అవి మొరుగుతాయి. ఇక మనం వాటిని పట్టించుకునే అవసరం లేదు, చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఆ పవర్, ఆ కిక్. ఓవరాల్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? లెజెండ్, అద్భుతమైనటువంటి నటుడు. ఆ పవర్స్ ఉన్నాయి, ఆ డైలాగ్ డెలివరీ ఉన్నది, ఆ స్మైల్ వేరు, ఆ స్టైల్ వేరు, ఆ కిక్కే వేరు. మంచిగా అనిపించింది. ఫుల్ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాం ఈగర్లీగా నేను కూడా. అంటే ఆ కట్అవుట్ చూస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా పండగ లెక్క అనిపిస్తుంది. మరి నిన్న మొన్న కొంతమంది పొట్ట సంథింగ్ ఇట్లా ట్రోల్ చేశారు. అవునవును, అట్లాంటి వాళ్ళకి ఇది ఒక చింపపెట్టి అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇంకా ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ట్రోలింగ్ చేసే వాళ్ళందరూ ఇంకా వాళ్ళ ఛానల్స్ అన్ని బంద్ చేసుకొని ఇంకా వెళ్ళి కూర్చోవడం బెటర్. లేదంటే వాళ్ళ ఛానల్స్ లోనే పొగుడుతూ వాళ్ళ ఛానల్లో ఈ వీడియో పెట్టుకోవడం ఇక వాళ్ళకి మంచిది అనమాట. లేకపోతే వాళ్ళ ఫాలోవర్స్ అంతా వాడిపోతారు ఇంకా. పవన్ కళ్యాణ్ పాడిన పాట కూడా ఒకటి వచ్చింది, అవునవును. ఇప్పుడు ఈ సాంగ్స్ కి ఇంత మంచి బజ్ వస్తుంది. మరి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంది? సినిమా మీద ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇట్లాంటి మూవీ వచ్చి, పవర్ స్టార్ గారు ఇట్లాంటి మూవీ వచ్చి చాలా రోజులు అవుతుంది. సో అందుకోసమని చాలా రోజుల నుంచి ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఫుల్ సాంగ్ ఒక్కసారి రావాలి, ఇంకా మేమైతే బట్టలు చింపేసుకుంటాం ఇంకా.